ఈ ఫెయిర్‌నెస్ స్కీమ్స్ చాలా వచ్చాయి. ఈ క్రీమ్‌లు ఇవన్నీ కూడా. ఇవన్నీ వాడటము ఈ రోజుల్లో సురక్షితం అంటారా? అంటే ఫెయిర్‌నెస్ అనేది మేము ప్రమోట్ చేయమమ్మా. ఇప్పుడు మచ్చ వచ్చింది దేనివల్లో, లేకపోతే అది మెలాస్మా అవ్వనివ్వండి, దెబ్బ తగిలి మచ్చొచ్చింది, పింపుల్ వచ్చి మచ్చొచ్చింది. స్కిన్ టోన్‌ని ఈవెన్ చేయడం. ఫెయిర్‌నెస్ ఈజ్ నాట్ ది ఐడియా. మీ రంగుని మార్చుకోవడం ఈజ్ నాట్ ది ఐడియా. బట్ అన్‌ఈవెన్ స్కిన్ టోన్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇక్కడ ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది, దాన్ని ఈవెన్ అవుట్ చేయడం, లేదా ఏదన్నా ఒక అదర్ కండిషన్ వల్ల మీకు మచ్చలు పడ్డాయి దాన్ని తీసేయడం. సో దానికి ఏంటంటే ఇట్ ఈస్ నీడ్ బేస్డ్. ఇప్పుడు కాస్మెటిక్ అయి ఉండొచ్చు, మెడికల్ నీడ్ అయి ఉండొచ్చు, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. సేఫ్టీ అని వచ్చేసరికి అండర్ ఎ గైడెన్స్, ఇఫ్ యూ మీటింగ్ అ డర్మటాలజిస్ట్, సర్టిఫైడ్ పర్సన్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకున్న ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దేనివల్ల ఏది అవ్వచ్చు, సైడ్ ఎఫెక్ట్, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ర్యాండమ్గా వెళ్ళిపోయి ఎవరో పక్కన వాళ్ళు చెప్పారని, లేదా వెళ్ళి జస్ట్ ఫార్మసీలో వెళ్ళి, బికాస్ ఇండియాలో ఈజీ కదా, మీరు వెళ్ళి క్రీమ్ అడిగితే మీకు ఇచ్చేస్తారు, పెద్ద విషయమే కాదు, మనకి ప్రిస్క్రిప్షన్ కూడా అడగరు ఎవ్వరు. సో అలా ఇచ్చినప్పుడు వెళ్ళి స్టీరాయిడ్స్ అంటాం. సో నార్మల్గా స్టీరాయిడ్ క్రీమ్ అబ్యూజ్ అనేది పెద్ద హెడేక్ అయిపోయింది. స్టీరాయిడ్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే అక్కడ మచ్చ కానీ నలుపు కానీ దేని కారణం వల్ల వచ్చినా పెడితే అక్కడ తెల్లబడుతుంది. సో దాన్ని ఒక ఫెయిర్నెస్ క్రీమ్ లాగా ప్రమోట్ చేసి బ్యూటీ సెలాన్స్ వాళ్ళు దాన్ని ఏదో మిగతా క్రీములతో మిక్స్ చేసి అమ్మేయడం. మీరు ఫార్మసీకి ఏదైనా మెడికల్ స్టోర్కి వెళ్ళారంటే వాళ్ళు ఇచ్చేస్తే అదేదో మచ్చ తగ్గిపోతుందని పెట్టేసుకొని అలా స్కిన్ పాడు చేసుకుంటే ఎస్, ఇట్ ఈస్ నాట్ సేఫ్. చాలా రకాల బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్లలో హల్చల్ చేస్తున్నాయి ఈ క్రీమ్స్. వీటికి కాకుండా నార్మల్గా వాడే ఏమైనా పదార్థాలు ఉన్నాయా ఆ బ్రైట్నింగ్ కోసము? అలాంటి వైపు ఎందుకు వెళ్ళడం లేదని చెప్పుకోవచ్చు. అంటే బ్రైట్నింగ్ కోసం నార్మల్ పదార్థాలు అని ఏం లేదు. మా స్కిన్ బ్రైట్నింగ్ ఇస్ లైక్ ఇంటర్నల్ హెల్త్ ఇస్ వాట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ స్కిన్. ఇప్పుడు మీరు తినే పోషక తత్వాలు సరిగ్గా లేకపోయినా, మీరు డల్నెస్, జనరల్ కండిషన్ తక్కువ ఉన్నప్పుడు స్కిన్ ఎప్పుడు బ్రైట్గా గ్లో అవ్వడం అయితే ఏమీ ఉండదు. సో వేటికి అంటే ఇంటి చిట్కాలు లాగా అంటే ఐ కాంట్ గివ్ యూ ఎనీథింగ్ యాజ్ సచ్. మీకు ఇప్పుడు స్కిన్ బ్లెమిష్ ఫ్రీ ఉంది, మచ్చలేమీ లేనప్పుడు మచ్చ పడిందంటే దాన్ని తగ్గించడానికి తగ్గ ఏదో ఒక మాలిక్యూల్ అనేది వాడాల్సి వస్తుంది మచ్చ తగ్గించేది. కాకపోతే అది స్టీరాయిడ్స్ లేకుండా ఉన్నవి వాడితే మంచిది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.